ఫారిన్ బాడీ అంటే ఎనీథింగ్ అవుట్ సైడ్ ద బాడీ. ఫారిన్ బాడీ ఇంజెక్షన్ ఆర్ ఆస్పిరేషన్ అనేది చిన్నపిల్లలకు వన్ ఆఫ్ ది వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఎస్పెషల్లీ మీరు చూస్తే 6 months to 5 years ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు వాళ్ళకేంటంటే ఏది తీసుకున్నా నోట్లో పెట్టుకునే ఒక హ్యాబిట్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి దవడ పళ్ళు సరిగా ఏర్పడవు. దవడ పళ్ళు ఏర్పడిపోయేసరికి ఆబ్జెక్ట్ ఏదైనా నోట్లో పెట్టుకున్నప్పుడు టక్కన స్లిప్ అయిపోయే అవకాశం ఎక్కువ. సో అది మెయిన్ వాళ్ళ ప్రాబ్లం. అబోవ్ 5 years కూడా జరగచ్చు, కానీ తక్కువ. ఈ 6 months to 5 years చాలా డేంజరస్ ఏజ్ గ్రూప్. సో కామన్గా మనం చూసేది కాయిన్ ఇంజెక్షన్. కాయిన్స్ మింగేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటామో 2 జరగచ్చండి. ఒకటి మన శ్వాసనాళంలోకి వెళ్ళొచ్చు, విండ్ పైప్లోకి వెళ్ళొచ్చు, దాన్ని ఆస్పిరేషన్ అంటాం. మన కడుపులోకి వెళ్ళొచ్చు, దాన్ని ఇంజెక్షన్ అంటాం. ఇంజెక్షన్ కొద్ది మేరకు బెటర్. ఆస్పిరేషన్ అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం అనేది చాలా డేంజరస్, ఎందుకంటే వెంటనే ఊపిరి అయిపోయే ప్రమాదం ఉంటుంది. యూజువల్గా కాయిన్ వరకు అయితే ఇబ్బంది లేదండి, యూజువల్గా వచ్చేస్తాయి. కాయిన్ వల్ల ఒక సర్జరీ చేయాల్సిన అవసరం పడదు. ఎండోస్కోపీ ద్వారా కొన్నిసార్లు తీయాల్సి వస్తుంది కాయిన్. అయితే ఇందులో మోస్ట్ డేంజరస్ బటన్ బ్యాటరీస్ అండి. మనకు ఈ రిమోట్ కంట్రోల్స్లో, టాయ్స్లో, వాచెస్లో ఉంటాయి. ఈ టాయ్స్లో బటన్ బ్యాటరీస్ అవి పెట్టినప్పుడు ఆ పర్టికులర్ కంపార్ట్మెంట్ని ఎలా సీల్ చేయాలంటే పిల్లలు ఓపెన్ చేయలేకుండా సీల్ చేసేయాలి. అది రెగ్యులేషన్. కానీ కొన్నిసార్లు అది పాటించకపోతే పిల్లలు ఈజీగా ఓపెన్ చేసి ఆ బటన్ బ్యాటరీతో ఆడుకుంటూ ఉంటారు. బటన్ బ్యాటరీ ఈజ్ వెరీ డేంజరస్. అయితే ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుందంటే, మనం ఎక్స్రే తీసి చూసినప్పుడు బటన్ బ్యాటరీ మరియు కాయిన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అంటే ఒక ఎక్స్పర్ట్ అయితేనే ఇది కాయిన్ కాదు బటన్ బ్యాటరీ అని గుర్తించగలరు. సో చాలాసార్లు పేరెంట్స్ తీసుకొస్తారు, ఆ కాయిన్ మింగేస్తాడు అని చెప్పి ఎక్స్రే చూస్తారు. తెలియని వాళ్ళైతే బటన్ బ్యాటరీని కూడా కాయిన్ అనుకుని ఏం కాదులేని అని పంపించేస్తుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ కొద్దిగా ఎక్స్పర్ట్ అయితే ఇది బటన్ బ్యాటరీని గుర్తించినప్పుడు బటన్ బ్యాటరీ ఈజ్ వెరీ డేంజరస్. ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎండోస్కోపీతో తీయగలిగితే తీసేయాలి. తర్వాత ఎండోస్కోపీ చేసి ఏమైనా డ్యామేజ్ కలిగిందా లేదా కూడా చూసుకోవాలి. సపోజ్ మనకు ఎక్కడ చిన్న ఊర్లో ఈ విషయం జరిగింది, మనం గమనించాం, బటన్ బ్యాటరీ మింగాడని గ్రహించాము. ఇప్పుడు ఆ అబ్బాయిని అక్కడి నుంచి మనం టౌన్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడానికి టైం పడుతుంది అనుకోండి. మనం చేయగలిగే ఇమ్మీడియట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ తేనె తాగించడం. తేనె వెళ్ళి దాన్ని కోట్ చేసేస్తుంది. సో అది ప్రొటెక్టివ్. దీని తర్వాత బలపాలు ఇట్లాంటి చిన్న చిన్నవి చెవుల్లో పెట్టుకోవడం, అవి గమనించి మనం తీయగలిగితే చాలా ఈజీ. చాలాసార్లు పిల్లలు పెట్టుకొని చెప్పరు. సో చీము స్టార్ట్ అవుతుంది, చెవిలోంచి చీము రావడం, ముక్కులోంచి చీము రావడం. ఎందుకు వస్తుందని మనం వెతికితే అక్కడ ఒక చిన్న బలపం ముక్కనో, పెన్సిల్ ముక్కనో, రబ్బర్ ముక్కనో ఏదో ఉంటుంది అక్కడ. సో ఇవి ఫారిన్ బాడీ యాక్సిడెంట్ చాలా కామన్. సెకండ్ థింగ్ వచ్చేసి బర్న్స్ అంటే కాలిపోవడం. ఒకటి అగ్గి వల్ల కాలిపోవచ్చు, లేదా వేడి పాలు కానీ వాటర్ కానీ దానివల్ల కాలే బర్న్స్ని స్కాల్డ్స్ అంటారు. సో అది కూడా ఒక అంటే హీట్, కానీ స్కాల్డ్స్ ఆర్ మోర్ డేంజరస్. ఎందుకంటే వెట్ కాబట్టి అలా అంటుకొనే ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలుతుంది. ఎలక్ట్రిసిటీ బర్న్స్ అంటే వైర్లు పట్టుకోవడము, షాక్ కొట్టి కాలిపోవడం. సో ఇలాంటివి కూడా పిల్లల్లో చాలా కామన్గా వస్తుంటాయి. సో వీటికి కూడా చాలా ప్రికాషన్స్ చెప్తుంటాం. ఏంటంటే పిల్లల్ని స్టవ్ దగ్గర రానివ్వద్దు, దూరంగా ఉంచండి. ఏదైనా బకెట్లో వాటర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ చల్లనీళ్ళు నింపి అందులో వేడి నీళ్ళు పోయండి. చాలామంది వేడి నీళ్ళు పోసుకొని ఆ బకెట్ తీసుకొని వస్తూ ఉంటారు. పిల్లలు వచ్చి దాన్ని కొట్టుకొని మీద వేసేసుకుంటారు. నెక్స్ట్ థింగ్ ఈజ్ కిచెన్ ప్లాట్ఫామ్ కొద్ది హైట్లో ఉంటే బెటర్. పిల్లలకి అందినప్పుడు అది లాగాలని ట్రై చేస్తారు, అంటే క్యూరియాసిటీ ఏముంది గిన్నెలో చూడడానికి, అది మీద వేసేసుకుంటారు. సో ఇలాంటివి. సో చైల్డ్ సేఫ్టీ అనేది ఒక సపరేట్ టాపిక్ అండి. అండ్ యాక్సిడెంట్స్ ఆల్సో. ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది, పిల్లాడికి తెలియదు, సడన్గా వచ్చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఈ వెహికల్స్ రివర్స్లో వెళ్తున్నప్పుడు వెనకాల పిల్లలు కనపడరు, చిన్నగా ఉంటారు కాబట్టి కొన్నిసార్లు కనపడరు. ఇప్పుడంటే మనకు రేర్ వ్యూయింగ్ కెమెరాస్ అవి వచ్చాయి. ఇంతకుముందు అవి లేనప్పుడు ఆ టైర్ల కింద పడిపోవడము, సో ఇలాంటి జరుగుతుంటాయి. సో చైల్డ్ సేఫ్టీ అనేది మనం ఖచ్చితంగా గట్టిగా ప్రచారం చేయాలి. అంటే వాట్ ఈజ్ సేఫ్, వాట్ ఈజ్ నాట్ సేఫ్ అని. మనం బ్రాంకోస్కోపీ అని మన శ్వాసనాళంలోకి ఒక కెమెరా పెట్టి ఆ ఫారిన్ బాడీ ఎక్కడుందో చూసి దాన్ని తీసే ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఎమర్జెన్సీగా చేయాలి. కడుపులోకి వెళ్తే మనకు కొద్ది టైం ఉంటుంది. అండ్ కడుపులోకి వెళ్ళిన ప్రతి ఒక్కటి మనం తీయాల్సిన అవసరం లేదు, కొన్ని మాత్రం డెఫినెట్గా తీయాలి, అది ప్రాబ్లం కలిగినప్పుడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే శ్వాసనాళంకి వెళ్ళిందా లేదా, ఫస్ట్ పాయింట్. శ్వాసనాళంలో వెళ్ళింది అంటే దట్ ఈస్ ఎమర్జెన్సీ. పెయిన్ ఏమి ఉండదు, కానీ లైఫ్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, కష్టం. హెయిర్ పిన్స్ ఉన్నాయండి, క్లోజ్డ్ హెయిర్ పిన్ ప్రాబ్లం లేదు, ఓపెన్ హెయిర్ పిన్ అది ఎక్కడో పోయి లోపల గుచ్చుకోవచ్చు. మ్యాగ్నెట్స్ ఉన్నాయి, సింగిల్ మ్యాగ్నెట్ పెద్ద ప్రాబ్లం కాదు. 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయనుకోండి, కడుపు లోపల పోయి అంటుకుంటాయి. ఈ అంటుకున్నప్పుడు మధ్యలో ఏదైనా పేగు పడింది అనుకోండి, క్రష్ అయిపోతుంది. సో పేగుకు డ్యామేజ్ కలుగుతుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.